వినోదాత్మక కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ ఇటీవల స్కూల్ మరియు కాలేజ్ మార్క్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ యాక్టర్స్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రసారం చేసింది. సినీ రంగంలో ఉన్న కళాకారులు సాధారణంగా చదువుకోరనే అపోహను తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికపై పలువురు నటులు, ప్రముఖులు తమ విద్యా అర్హతలు సాధించిన మార్కులను వివరంగా పంచుకున్నారు. ఈ సెగ్మెంట్ లో హైపరాది తన అద్భుతమైన విద్యా నేపథ్యాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 10వ తరగతిలో తెలుగులో 85, ఇంగ్లీష్లో 87, హిందీలో 80, గణితంలో 96, జనరల్ సైన్స్ లో 94, సోషల్ స్టడీస్ లో 92 మార్కులతో మొత్తం 534 మార్కులు సాధించినట్లుగా తెలిపారు. తన ఇంటర్మీడియట్ మార్క్ షీట్ ను కూడా ప్రదర్శిస్తూ 1000కి 945 మార్కులు సాధించినట్లుగా, గణితంలో 75కి 75 మార్కులు పొందినట్లుగా ప్రకటించారు. ఇంగ్లీష్ లో తప్ప మిగతా అన్ని సబ్జెక్టుల్లో దాదాపుగా పూర్తి మార్కులు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. ఏ వృత్తిలోనైనా విజయం సాధించడానికి విద్య చాలా ముఖ్యమని హైపరాది నొక్కి చెప్పారు. నటి ఇంద్రజ కూడా తన విద్యా ప్రయాణాన్ని పంచుకున్నారు. 9వ తరగతిలో కొన్ని కారణాల వల్ల చదువును నిలిపివేయవలసి వచ్చిందని, అయితే తరువాత చెన్నై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ను ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేశారని తెలిపారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కూడా ఆమె సాధించారు. తన బిడ్డ పుట్టిన 2 నెలలకే ఎంఏ పరీక్షలు రాసినట్లుగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. పరిస్థితుల వల్ల చదువు ఆగిపోయినా కూడా తిరిగి దానిని సాధించినందుకు ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. ఇతర నటులైన నూకరాజు 10వ తరగతిలో 600 మార్కులకు 490 సాధించారు. జిత్తు 2022లో ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు, తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లుగా వెల్లడించారు. సౌమ్య ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో కన్నడలో 76, ఇంగ్లీష్ లో 62, హిస్టరీలో 85, ఎకనామిక్స్ లో 73, జియోగ్రఫీలో 79, పొలిటికల్ సైన్స్ లో 65 మార్కులు సాధించారు. అజార్ తన 10వ తరగతిలో 600కి 473 మార్కులు, డిప్లొమాలో 72.76% సాధించినట్లుగా తెలిపారు. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల వల్ల పాఠశాలకు ఎక్కువ వెళ్లలేదని, కానీ చదువుపై ఆసక్తి ఉందని చాణక్య తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కళాకారులు కూడా ఉన్నత విద్యావంతులే అని స్పష్టమైంది.